హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ వెజ్ శాండ్విచ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనిని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా సరే లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా సరే తినొచ్చండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఇష్టపడతారు. బేసిక్గా శాండ్విచ్లో మయోనీస్ని యూస్ చేస్తారండి. మరి ఇక్కడ మయోనీస్ లేకుండా అదే టేస్ట్తో సూపర్గా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దానికోసం మనం ఇక్కడ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి. గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా మిక్స్చర్ తీసుకొని దానిలో 1 కప్ వరకు పుదీనాని, 1/2 కప్ వరకు కొత్తిమీరని, 2 పచ్చిమిర్చిని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ విధంగా దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత అంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేశాను. అలాగే చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసి దీనిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే గ్రీన్ చట్నీని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన దీనిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీనిలో ఇలా సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజీ, అలాగే బాగా ఉడకబెట్టుకున్న కార్న్ని తీసుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు వరకు టమాటా ముక్కలని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న 2 బంగాళదుంపలు ఇలా యాడ్ చేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి దీన్ని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం చెప్పుకున్నాం కదా మయోనీస్ని యూజ్ చేయట్లేదు అండి అని. బేసిక్గా శాండ్విచ్లో మయోనీసే యూజ్ చేస్తారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదే టేస్ట్ని ఈక్వల్ చేయడం కోసం మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న పెరుగుని 1 కప్పు వరకు తీసుకొని ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, అదే స్ట్రక్చర్ వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దానిని కూడా పక్కన పెట్టుకొని చూడండి, ఇక్కడ నేను శాండ్విచ్ని ప్రిపేర్ చేయడం కోసం బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి. హెల్త్కి చాలా మంచిదని. శాండ్విచ్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఈ విధంగా బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని దీనిపైన బటర్ని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. బటర్ మీకు ఇష్టం లేదు అని అనిపిస్తే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, కానీ బటర్ వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బటర్ని అప్లై చేసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రీన్ చట్నీని కూడా చక్కగా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అప్లై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా అప్లై చేసుకొని దీనిపైన మరో బ్రౌన్ బ్రెడ్ని పెట్టి ఆ బ్రౌన్ బ్రెడ్కి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇలా చక్కగా అప్లై చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో సెకండ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అదే విధంగా ఒక బ్రెడ్ని తీసుకొని దానిపైన బటర్ని అప్లై చేసుకొని అలాగే గ్రీన్ చట్నీని కూడా అప్లై చేసుకొని అదే విధంగా సేమ్ ప్రాసెస్లో స్టఫింగ్ని కూడా అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైస్ని ఈ విధంగా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత సెకండ్ బ్రెడ్ని కూడా ప్లేస్ చేసి దానిపైన బటర్ని అప్లై చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీనిని కూడా ఇదే ప్రాసెస్లో ఇలా రెడీ చేసుకొని చీజ్ శాండ్విచ్ అండి చాలా బాగుంటుంది. ఇలా ఈ రెండింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టి అవసరం అనిపిస్తే మరో 1 టేబుల్ స్పూన్ బటర్ని ఈ విధంగా అప్లై చేసుకొని బాగా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అవడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి, వెంటనే రోస్ట్ అవుతుంది. సో దగ్గరే ఉండి ఈ విధంగా కదిలిస్తూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మరో గంట సహాయంతో సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందో కదా. ఇలా 2 సైడ్స్ రోస్ట్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్లను రోస్ట్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఒకవేళ మిగిలింది అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను సేమ్ బ్రెడ్తో సేమ్ స్టఫింగ్తో ఒక బ్రేక్ఫాస్ట్ని చూపిస్తానండి. కానీ దాని నెక్స్ట్ డే
వీడియోని పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంతేనండి. ఈ సూపర్ టేస్టీ శాండ్విచ్ని మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.